తిరుపతి రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే తుడా మాస్టర్ ప్లాన్ 2040. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జియో నెంబర్ 112 డేటెడ్ 8th March 2019 ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ మాస్టర్ ప్లాన్ని ఆమోదించింది. తుడా జ్యూరిడిక్షన్లో ప్రాపర్టీ పర్చేస్ చేసే ప్రతి ఒక్కరూ ఈ మాస్టర్ ప్లాన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి మీకోసం ఈ వీడియోని చేస్తున్నాను. ఈ మాస్టర్ ప్లాన్ మీరు అర్థం చేసుకోవడం వల్ల మెయిన్గా ప్రాపర్టీ బయర్స్కి 3 యూజెస్ ఉంటాయండి. ఫస్ట్, ల్యాండ్ యూజ్ జోన్. అంటే మీరు పర్చేస్ చేయబోయే ల్యాండ్ ఏ జోన్ కిందికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ జోనా, ఇండస్ట్రియల్ జోనా, కమర్షియల్ జోనా, సో అలా తెలుసుకొని మీరు పర్చేస్ చేయాలి. నెంబర్ 2, మాస్టర్ ప్లాన్ రోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేస్ చేయబోయే ప్రాపర్టీ పక్కన ఏదైనా రోడ్ ఉంటే మాస్టర్ ప్లాన్లో అది ఎన్ని ఫీట్స్ రోడ్ ఉందే మీరు ముందుగానే తెలుసుకోవాలి. లేకపోతే రోడ్ వైడనింగ్లో మీ ప్రాపర్టీలో కొంత భాగం మీరు నష్టపోయే అవకాశం ఉంది. సో నెంబర్ 3, బఫర్ జోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేస్ చేయబోయే ప్రాపర్టీ పక్కన ఏదైనా వాటర్ బాడీ ఉంటే దాని FTL లెవెల్ ఏంటి, సో ఆ బఫర్ జోన్ ఎంతవరకు ఉందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే మన హైదరాబాద్లో హైడ్రా నిబంధనలు పాటించకుండా చాలామంది నష్టపోయారు. సో మనం కూడా అలాగే నష్టపోయే అవకాశం ఉంది.